మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక, అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది 17వ తారీఖు తర్వాత, అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కన్యారాశి వారికి మరి యొక్క మే నెలలో 3 పాయింట్స్ ముందుగా చెప్పేస్తున్నాను. ఉద్యోగానికి సంబంధించినటువంటివి, మరొకటి ధనానికి సంబంధించింది, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినవి. ఈ విషయాలకై ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మరి కుటుంబానికి సంబంధించింది ఏమిటి, ధనానికి సంబంధించింది ఏమిటి, ఉద్యోగానికి సంబంధించింది ఏమిటయ్యా అంటే చూస్తుంటే గత సుమారుగా 2022 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు వరకు కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి, మీకు విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉండడం కావచ్చును, లేదా అసలు అర్థం కాని విధంగా అనారోగ్య సమస్యలు వచ్చినటువంటి పరిస్థితులు. ఇంకా చూసుకున్నట్టయితే కొందరికి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు కూడా ఏర్పడినవి గత 2-3 సంవత్సరాలలో. గత 2-3 సంవత్సరాలలో ఏర్పడినటువంటి పరిచయాలు, బ్రేకప్స్ జరిగింది ఈ గత 2-3 నెలల నుండి. ఇది కూడా గమనించుకోండి. గత 2-3 నెలల నుండి విశేషమైనటువంటి గొడవలు కానీ, అసలు మీ ప్రవర్తననే ఏమిటి ఇట్లా చేస్తున్నాడు మా హస్బెండ్ అని కానీ, లేదా మా భార్య ఇట్లా చేస్తుందని కానీ, లేదా ఒక అనుమానం మొదలైనటువంటి సందర్భాలు కావచ్చును. ఇలాంటివి కొన్ని ఏర్పడ్డాయి. మరి దానికి సంబంధించి కొంతమేర
ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో రాబోయే రోజులలో మళ్ళీ ప్రదేశ మార్పులు, అదేవిధంగా ఆపదలు, ఎవరో మీకు పరిచయాలు అవ్వడాలు, డబ్బు ఇవ్వడం కానీ, మనీ రిలేటెడ్ కొంత ఇబ్బందులు రావడాలు కావచ్చును, ద్వేషాలు, కోపాలు పెంచుకోవడం ఒకరిపై ఒకరికి, నేరారోపణలు, అదేవిధంగా కొంత అవమానాలు జరగడము, ఏదైనా ఫంక్షన్స్ చేసే సందర్భాలలో మిమ్మల్ని పిలవకపోవడమో లేదా మిమ్మల్ని మర్చిపోవడమో ఇలాంటివి జరగడాలు, మీ రిలేటివ్స్కే లేదా తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చును, దగ్గరగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, వారి భార్యలు వచ్చిన తర్వాత వీరు విడిపోతారు. మరి ఇలాంటి సందర్భాలు, ఇంకా ఉద్యోగంలో మీపై కొన్ని ఎలిగేషన్స్ కొంత మీకు చెడుగా చిత్రీకరించుదాము అని అనుకునేటువంటి సందర్భాలు మొదలయ్యాయి. పా, పి, పు, పే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు కొంత హాస్పిటలైజ్డ్ వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి రాబోయే రోజులలో. సో జాగ్రత్తగా ఉండండి. మరి అదేవిధంగా కొంత వ్యాపారాలలో లాభాలు గోచరిస్తున్నాయి. చక్కటి విజయ ప్రాప్తి, పదోన్నతి. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో కన్యారాశి వారికి సంబంధించినటువంటి రాజకీయ రంగం కానివ్వండి, ఏదైనా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అయినా కూడా ఒక పదోన్నతి లభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కన్యారాశి వారికి మరి ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, వస్తునాశనము, కుటుంబంలో కొన్ని కలహాలు, బంధుమిత్రులతో కొంత వైరములు ఏర్పడే పరిస్థితులు. ఇందాక ఉద్యోగంలో మనకు పనిలో మార్పులు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశాలు 100కు 200% ఉన్నవి. మే టు జూన్ అంతే. ఖర్చులు విపరీతంగా పెరగబోతున్నవి. సేవింగ్స్పై ఫోకస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి వాదనలను నివారించేటువంటి ప్రయత్నం చేయండి. కన్యారాశి వారు ప్రశాంతంగా ఉండడం ద్వారా కుటుంబములో గొడవలు అనేటువంటివి రావు. మరి ఇక్కడ చూసుకుంటే కన్యారాశి వారికి కొంతమేర పనిచేసే చోట కొంత మీపై మనం ఎంతగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసినప్పటికీ కూడా కొందరు మన చుట్టూ ఉండి సరిగ్గా చేయటం లేదని కానీ, లేదా అసలు నేను చేయబట్టే వచ్చిందని కానీ మన పేరును మరొకరు కాజేసే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించండి. అదేవిధంగా యాక్సిడెంట్స్ కావచ్చును, కారు యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్, కారు అమ్మడము, బైకు కొనడము, మరలా ఇంకొక కారు కొనడము, కొంత మనము కొన్నటువంటి ల్యాండ్ రేటు తక్కువ అవ్వడము, లేదా మొత్తం మీద ఏదో ఒక లాస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. సో తప్పకుండా కన్యారాశి వారు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశ నాతులను తప్పకుండా తెలుసుకొని, మరి భుక్తి కూడా ఏమిటో తెలుసుకొని, మీకు నడిచే దశ అంతర్దశలకు సంబంధించినటువంటి గ్రహాలకు ఏవైనా దానాలో జపాలో చేయించుకోవడం ద్వారా గ్రహస్థితి మెరుగుపడే పరిస్థితి ఉంటుంది. దానివల్ల మీకు విజయం చేకూరే పరిస్థితి ఉంటుంది. తెలిసి తెలియక మొన్న ఒక కాల్ మనకు ఒక డైరెక్ట్ అపాయింట్మెంట్ వారు విజయవాడ నుంచి వచ్చిన సందర్భాలలో వారు గత 2 years నుండి ఒకరిని ప్రేమిస్తున్నారు. సో ఆల్ ఆఫ్ సడన్గా వారి నుండి దూరం అయిపోయి వేరే వివాహం చేసుకున్నారు. మరి మరలా తిరిగి రావడం ఎట్లా, నాకు ఇట్లా మోసం చేశాడు అని ఎంతో బాధపడుతూ రావడం జరిగింది. అంటే ఇలా ఎవరికి వారికి కొన్ని సొల్యూషన్స్ ఉంటవి. సో వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో తప్పకుండా గణపతి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేయడం ఎంతో శుభం. ఆల్ ద బెస్ట్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.